ముగ్గుల వీడియోకి కాపీరైట్ రాకుండా సాంగ్స్ ఎలా పెట్టాలి? షార్ట్స్ గురించి అడుగుతున్నట్టయితే కనుక మీరు షార్ట్స్లో మూవీ సాంగ్స్ పెట్టాలనుకున్నట్లయితే కనుక మీరు పెట్టొచ్చండి. కాపీరైట్స్ కొన్నిటికి కాపీరైట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఒక్కొక్కసారి కాపీరైట్ అని వచ్చినా కూడా అది షార్ట్స్ పాలసీగా మారిపోతుంది. షార్ట్స్ పాలసీగా మారిన తర్వాత మీకు ప్రాబ్లం ఏమీ లేదు, ఆ వీడియోకి రెవెన్యూ కూడా వస్తుంది. కాపీరైట్ పోయి షార్ట్స్ పాలసీ వస్తుంది కదా, సో షార్ట్స్ పాలసీ ప్రకారం కాపీరైట్ కాదు అనేసి అర్థం అనమాట. సో అలా వస్తే మీకు ప్రాబ్లం లేదు. కాపీరైట్ అలాగే ఉండిపోయింది అనుకోండి, అది కాపీరైటే. సో మీరు అది తీసేసి వేరే సాంగ్ పెట్టుకోండి, వేరే సాంగ్తో అప్లోడ్ చేసుకోండి. మళ్ళీ నాకు స్ట్రైక్ వచ్చింది, రిమూవ్ చేశాను, కానీ అప్పీల్ రిజెక్టెడ్ అని వచ్చింది. స్ట్రైక్ వచ్చి రిమూవ్ చేసే అప్పీల్ సక్సెస్ అవ్వదండి. స్ట్రైక్స్కి వాళ్ళు స్ట్రైక్ వేశారు అంటేనే వాళ్ళు అప్పీల్ యాక్సెప్ట్ చేయరు అనే కదా అర్థం. ఒక్కొక్కసారి యాక్సెప్ట్ చేస్తారు, బట్ ఎక్కువసార్లు యాక్సెప్ట్ చేయరు. సో మీరు స్ట్రైక్ వచ్చినప్పుడు కాపీరైట్ స్కూల్ క్వశ్చన్స్ అనేసి ఉంటాయి. ఈవెన్ మీరు వీడియో డిలీట్ చేసినా కూడా క్రోమ్లో డెస్క్టాప్ సైట్లో ఛానల్ని ఓపెన్ చేసినప్పుడు డాష్ బోర్డ్లో మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది యాక్టివ్ స్ట్రైక్స్ అనేసి. అక్కడ క్లిక్ చేస్తే మీకు కాపీరైట్ స్కూల్ క్వశ్చన్స్ అని ఒక 4 క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తే మీకు స్ట్రైక్ వచ్చిన డే నుంచి 90 డేస్ తర్వాత మీకు ఆ స్ట్రైక్ అనేది పోతుందన్నమాట. సో అలా చేయొచ్చు. 500 సబ్స్ 3 మిలియన్ వ్యూస్తో మానిటైజేషన్ చేస్తే వ్యూస్కి రెవెన్యూ వస్తుందా? రాదండి, రెవెన్యూ రాదు. మనకి కంప్లీట్ మానిటైజేషన్ అయిన తర్వాత రెవెన్యూ వస్తుంది వీడియోస్కి, షార్ట్స్కి. లాంగ్ వీడియోస్లో బిగ్ ఛానల్స్ వాళ్ళ వీడియోస్లో మూవీ క్లిప్స్, కామెడీ క్లిప్స్, డివోషనల్ మ్యూజిక్ యాడ్ చేస్తున్నారు బిగ్ ఛానల్స్ వాళ్ళు అండ్ వ్లాగ్స్ చేసేవాళ్ళు. హౌ అండ్ కాపీరైట్ రాదా, ఎక్కడి నుంచి తీసుకుంటారు? అసలు ఎక్కడి నుంచి తీసుకుంటారు క్లిప్స్ అనేది మీరు తీసేయండి. ఎక్కడి నుంచి తీసుకున్నా ఆటోమేటిక్ డిటెక్షన్ ఉంటుంది. మీరు ఏ యాప్ నుంచి తీసుకున్నా, లేదంటే యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా, లేదంటే స్క్రీన్ రికార్డ్ చేసినా, ఏదైనా సరే వాళ్ళకి తెలిసిపోతుందండి. ఎలా పెట్టినా మీకు ప్రాబ్లమే. వాళ్ళు చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తూ ఉంటారు. చిన్న క్లిప్స్ అంటే ఫన్నీ క్లిప్స్ కోసం. అది కూడా నార్మల్ ఛానల్స్ వాళ్ళు ఎక్కువ చేయరు. చూడండి మీరు, అన్నీ ఎక్కువ ఎంసీఎన్లో ఉన్న వాళ్ళే చేస్తారు. వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా వాళ్ళు చూసుకుంటారు. సో ప్రాబ్లం ఉండదు. మనలాంటి సింగిల్ వాళ్ళు చేయకూడదు అవి. ఎంతసేపు ఇదే బిగ్ ఛానల్స్ వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అంటారు. బిగ్ ఛానల్స్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఛానల్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకే తెలుసు. అండ్ వాళ్ళు ఎంసీఎన్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో మనం ఏది పడితే అది పెట్టకూడదు. అందరూ చేసే మిస్టేక్ ఇదేనండి. ఏ కంటెంట్ అయినా సరే వాళ్ళు ఎవరో పెడుతున్నారు, మనము పెడదాం, అదే ధోరణిలో ఉంటున్నారు తప్ప ఎన్ని చెప్పినా అర్థం చేసుకునే స్టేజ్లో లేరు. మెంబర్షిప్ వల్ల ఉపయోగం ఉంటుందో చెప్పండి. అంటే మెంబర్షిప్ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా పెట్టుకుంటూ ఉంటారండి. అంటే వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ని బట్టి పెట్టుకుంటూ ఉంటారు. మీరు మెంబర్షిప్ తీసుకుంటే బెనిఫిట్ అంటే ఆ ఛానల్ వాళ్ళని బట్టి ఉంటుంది. అది ఇప్పుడు నా ఛానల్లో మెంబర్షిప్ తీసుకుంటే నేను చేసేదల్లా ముందు రోజు వీడియో పోస్ట్ చేస్తున్నానండి. అండ్ నా ఛానల్కి నా ఇన్ఫర్మేషన్ నచ్చి సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు మెంబర్షిప్ తీసుకుంటున్నారు అనమాట. మీకు కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు అడిగింది మీ ఛానల్లో మెంబర్షిప్ వేరే వాళ్ళు తీసుకుంటే అంటే అది మీరు ఇచ్చే బెనిఫిట్స్ని బట్టి ఉంటుంది వాళ్ళు ఎందుకు మెంబర్షిప్ తీసుకోవాలి అనేది. యూట్యూబ్ కోసం చేసిన 16:9 రేషియోని ఫస్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఆ తర్వాత ఫేస్బుక్ అప్లోడ్ చేయొచ్చో లేదో చెప్పరా? చేయొచ్చండి. మీరు యూట్యూబ్ కోసం రికార్డ్ చేసిన వీడియోని ఫేస్బుక్లో, ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసుకోవచ్చు. అది పోస్ట్లో పోస్ట్ చేసుకోవచ్చు, రీల్లో కాదు. పోస్ట్ అని ఉంటుంది కదా మనకి, అక్కడ పోస్ట్లో ఈ వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు, రీయూజ్డ్ రాదు. మీ ఓన్ వీడియోస్ మీరు ఏ ప్లాట్ఫామ్లో అయినా పోస్ట్ చేసుకోవచ్చు. మనకు కుదరినప్పుడు 3 డిఫరెంట్ వీడియోస్ ముందే షెడ్యూల్ చేసుకోవచ్చు 3 డేస్కి. 3 డిఫరెంట్ వీడియోస్ 3 డేస్కే కాదండి, 3 ఇయర్స్కి కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు మీకు ఓపుకుంటే. మొత్తం 3 ఇయర్స్ వరకు కూడా మీరు వీడియోస్ షెడ్యూల్ చేసేసుకుని పెట్టుకోవచ్చు కూడా. 3 డేస్కే కాదు, ఎప్పటికైనా షెడ్యూల్ చేసుకోవచ్చు, మీ ఓపిక అది. అన్ని డౌట్స్ క్లియర్ చేయండి అక్క, అందులో కొన్ని నాకు ఉన్నవి ప్లీజ్. ఓకే మేడం, వీడియోస్ ఎందులో పెట్టి అప్లోడ్ చేయాలి? ప్రైవేట్ ఆర్ పబ్లిక్ ఆర్ అన్లిస్టెడ్ ఆర్ షెడ్యూల్? ఇది నేను వీడియో చేశానండి ఆల్రెడీ. ఆ వీడియో లింక్ ఇచ్చేస్తాను లేండి, మళ్ళీ ఇక్కడ డిస్కషన్ ఊరికి టైం వేస్ట్. 500 సబ్స్ అండ్ 3 మిలియన్ వ్యూస్కి మానిటైజేషన్ అయితే లాంగ్ వీడియో వ్యూస్కి రెవెన్యూ వస్తుందా? రాదు, ఆల్రెడీ చెప్పాను. 2 ఇయర్స్ బ్యాక్ వీడియోస్కి వచ్చే వాచ్ టైం ఇప్పుడు యాడ్ అవుతుందా? 2 ఇయర్స్ బ్యాక్ మీరు పెట్టిన వీడియోకి ఇప్పుడు వ్యూస్ వస్తే, లాస్ట్ 365 డేస్లో వ్యూస్ వస్తే ఆ వాచ్ టైం ఖచ్చితంగా కలుస్తుందండి. రావాల్సిన 4000 అవర్స్లో కలుస్తుంది. వీడియో మధ్యలో వచ్చే మీమ్స్ అండ్ క్లిప్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి? కుల్ఫీ చాలా స్లో ఉంది, కారణం తెలియదు. అసలు ఆ కుల్ఫీ యాప్ ఏంటో కూడా నాకు తెలియదండి ఒకటి. అండ్ ఆ కుల్ఫీ యాప్ అయినా ఏ యాప్ అయినా సరే అన్నీ కూడా యూట్యూబ్ నుంచి వాళ్ళు పెట్టుకున్నవే కదా, ఎక్కడి నుంచో తీసుకున్నారు కదా. లేదంటే పోనీ వేరే ఓటీటీ యాప్స్ నుంచి పెట్టినవి అయినా అయి ఉండొచ్చు. మీరు ఎలా పెట్టినా డిటెక్ట్ చేస్తాయండి, ఆటోమేటిక్ సిస్టమ్స్ డిటెక్ట్ చేస్తాయి. అండ్ స్ట్రైక్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మీమ్స్ ఛానల్స్ వాళ్ళే చెప్పారు నాకు చాలాసార్లు.
వాళ్ళకి మూవీస్ నుంచి స్ట్రైక్స్ ఖచ్చితంగా వస్తాయట. సో పెట్టకూడదు అసలు, మీరు వాటి గురించే ఆలోచించొద్దు. ఫన్ కోసం చేయాలి అనుకుంటే చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా, ఫన్నీ సౌండ్స్ ఉంటాయి చూసారా, అవి యాడ్ చేసుకోండి కావాలండి. మూవీ క్లిప్స్ అసలు వద్దు. కైన్ మాస్టర్ యాప్లో వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చాక చూస్తే క్యాసెట్ నలిగితే ఎలా వస్తుందో అలా వస్తుంది. ఇది ఏంటంటే ఒక్కొక్కసారి ఇది ఎందుకు వస్తుంది అంటే సరైన మైక్ యూజ్ చేయకపోతే అట్లా వస్తుందండి ఒకటి. అండ్ మైక్ యూజ్ చేసేటప్పుడు కూడా మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అదేంటంటే ఇప్పుడు మనకి ఫోన్ బ్యాక్ కవర్ ఉంటుంది కదా, ఫోన్ బ్యాక్ కవర్ ఉన్నప్పుడు కొన్ని ఫోన్స్కి మరీ కొంచెం బయటకు వచ్చేసినట్టు సరిపడకపోతే అట్లా ఉంటుంది. మనం ఇక్కడ ఇయర్ ఫోన్స్ ఇది పెట్టినప్పుడు సరిగ్గా పట్టకపోవచ్చు, అలా పట్టకపోయినా కూడా ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట, అదొకటి. అండ్ మైక్ని బట్టి కూడా, మైక్ కనుక సరైన మైక్ కాలేదనుకోండి అప్పుడు కూడా మనకి ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఒరిజినల్గా వాయిస్ ఓవర్ ఇచ్చుకుని చూస్తే తెలుస్తుంది అనమాట. యూకట్ యాప్ యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ చేయొచ్చా, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏ యాప్లో అయినా మీకు కంఫర్టబుల్గా ఉన్న ఏ యాప్లో అయినా ఎడిటింగ్ చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. మల్టిపుల్ ఎండ్ స్క్రీన్స్ ఎలా పెట్టాలి, అలాగే ప్లేలిస్ట్స్ ఎలా సెట్ చేసుకోవాలి షార్ట్స్. ఆల్రెడీ నేను దీనికి రిప్లై ఇచ్చానండి, ఇక్కడ అదే వీడియో లింక్ ఇచ్చేసాను అనమాట. సో అలా పెట్టుకోవచ్చు. ట్రెండింగ్ షార్ట్స్ వాయిస్ ఏ యాప్ నుంచి తీసుకోవాలి మాధురి గారు ప్లీజ్ చెప్పండి. ట్రెండింగ్ షార్ట్స్ వాయిస్ ఏ యాప్? షార్ట్స్ కోసం మీరు అసలు వాయిస్ ఏ యాప్ నుంచి తీసుకోకూడదండి, మీరు యూట్యూబ్ నుంచినే అప్లోడ్ చేయాలి. ఆల్రెడీ వేరే వాళ్ళు యూజ్ చేసి ఉంటారు కదా, సో అక్కడి నుంచి యూజ్ ది సౌండ్ నుంచే పెట్టుకోవాలి. ఎట్ ఏ టైం వీడియో 2 ఛానల్స్ అప్లోడ్ చేస్తే థంబ్నెయిల్ పెట్టడానికి వెరిఫై అంటుంది అండ్ ఒక నెంబర్తో ఎలా ప్లీజ్ చెప్పండి. ఎట్ ఏ టైం వీడియో 2 అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వీడియో 2 ఛానల్స్లో అప్లోడ్ చేయకూడదండి. మీకు ఇప్పుడు తెలియదు ఆ ప్రాబ్లమ్, మానిటైజేషన్ తర్వాత ప్రాబ్లం అవుతుంది. సో పెట్టొద్దు అసలు అలాగా. థంబ్నెయిల్ పెట్టాలంటే మరి కంపల్సరీ మొబైల్ నెంబర్తో వెరిఫికేషన్ అవ్వాలండి. మొబైల్ నెంబర్తో వెరిఫికేషన్ అయితేనే మీకు థంబ్నెయిల్ పెట్టడానికి వస్తుంది. వైటీ స్టూడియోలో మే టేక్ అప్ టు ఏ వీక్. దీని గురించి నేను వీడియో చేశాను ఆల్రెడీ, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి. చాట్ జీపీటీ యూస్ చేసి ఏ వీడియోస్ చేయాలనుకుంటున్నామో ఫ్రీ వెబ్సైట్ చెప్పగలరు మరియు ఎలా క్రియేట్ చేయాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వీటి గురించి చూసే టైం కూడా లేదండి. అసలు ముందు ఈ డౌట్స్ క్లారిఫికేషన్స్ ఇవే సరిపోతున్నాయి అసలు. కానీ నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి చెప్తున్నాను, ఇలాంటివన్నీ యూజ్ చేస్తే నాకు తెలిసి యూట్యూబ్ మానిటైజేషన్ ఇవ్వకపోవచ్చండి. మన వాయిస్ ఓవర్ కంపల్సరీ ఉండాలి, అదొకటి. అండ్ మనం ఏం చేస్తున్నాము ఏంటి, ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది, అంతా ఆటోమేటిక్గా వచ్చేసేది కదా, అందులో మనం చేసేది ఏమి ఉండదు. ఈవెన్ వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా మీరు కనిపిస్తూ చేస్తుంటే అది వేరే విషయం, బట్ కనిపించకుండా వాయిస్ ఓవర్ ఇస్తే మాత్రం నాకు తెలిసి మానిటైజేషన్ అవ్వకపోవచ్చండి ఇలాంటి వాటికి మీరు ఏం చేసినా సరే. ఒకే వీడియోని 2 లాంగ్వేజెస్లో మాట్లాడవచ్చా? ఒకే వీడియోలో ఒకే వీడియోలో 2 లాంగ్వేజెస్ మాట్లాడవచ్చు అంటే మాట్లాడవచ్చు. కాకపోతే మీకు మీ ఆడియన్స్ ఏ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు తెలియదు, దాన్ని బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళు అనుకోండి, మీరు కన్నడ మాట్లాడితే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో అట్లా చూసుకోండి మీరు ముందే, మీ ఆడియన్స్ ఎవరు ఏంటి అనే దాన్ని బట్టి ఒకటే లాంగ్వేజ్ అయితే బెటర్. నాకు ఒక డౌట్, అదేంటంటే మా ఛానల్లో ఒక టాపిక్ మీద కొన్ని వీడియో చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ రామేశ్వరం ఊరిలో ఉన్న అన్ని ప్లేసెస్ 4 వీడియోగా అప్లోడ్ చేశాను. సో నేను ఇప్పుడు ఆ 4 చేయొచ్చండి. ఇదేంటంటే ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్ని క్లబ్ చేసి పెట్టొచ్చా అనేసి అడుగుతున్నారు. పెట్టొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. సేమ్ వీడియోస్ని పెట్టచ్చు, ఏం ఇబ్బంది లేదు. కాకపోతే అదే పనిగా ఒకటే వీడియోస్ని పదే యూజ్ చేయొద్దు. ఒకసారి పెడితే చాలు కదా. ఇప్పుడు 4 వీడియోస్ పెట్టారు, 4టిని కలిపి పెట్టారు, అంతే. ఇంకంతే, ఆ వీడియోస్ని వదిలేసేయండి. మళ్ళీ అవే పెట్టొద్దు. మళ్ళీ వాటిని డౌన్లోడ్ చేసి షార్ట్స్ లాగా ఎడిట్ చేయడం అట్లా వద్దు. షార్ట్స్ ఎడిట్ చేయాలంటే రా వీడియోస్ నుంచే ఎడిట్ చేయండి, అప్పుడు ఏ ప్రాబ్లము ఉండదు. నేను ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాక్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేశాను, నాకు పిన్ రాలేదు. సేమ్ జీమెయిల్ ఐడి 1 మంత్ బ్యాక్ యాడ్సెన్స్ అకౌంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసేయంగానే పిన్ వచ్చేసేదండి. మనకి మానిటైజేషన్ అయిన తర్వాత యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మానిటైజేషన్ అవుతుంది కదా. మీకు కంప్లీట్ మానిటైజేషన్ అయ్యి డాలర్స్ స్టార్ట్ అయిన తర్వాత $10 కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీకు ఇది స్టార్ట్ అవుతుంది. ఏది $10 అయిన తర్వాత అప్పుడు పిన్ వెరిఫికేషన్, ఐడి వెరిఫికేషన్ ఉంటుంది. ఐడి వెరిఫికేషన్ తర్వాత పిన్ వెరిఫికేషన్. వీడియో క్లారిటీ కావాలంటే ఏం చేయాలి? క్లారిటీ కావాలంటే మంచి ఫోన్ వాడాలండి, అంతే, వేరే సొల్యూషన్ ఏమీ లేదు. అండ్ 4K సపోర్ట్ చేసే యాప్స్లో మీరు 4K సపోర్ట్ చేసే ఫోన్స్లోనే ఎక్స్పోర్ట్ కూడా చేసుకుంటే, కొన్ని ఫోన్స్ ఏంటంటే సపోర్ట్ చేయవన్నమాట 4Kని. 4K సపోర్ట్ చేస్తే మీకు క్లారిటీ బాగానే ఉంటుందండి.
రీసెంట్గా ఛానల్ చేసాక నా ఛానల్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా అంటే మనం చేసే వీడియోస్ని బట్టే ఉంటుందండి. అది మనం చేసే వీడియోస్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలంతే, మంచిగా క్రియేట్ చేయడం అంతే తప్ప ఇంకా వేరేగా ఏముంటుంది. ఇప్పుడు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఒక నైట్ చాలు, ఈరోజు పెట్టిన వీడియో వైరల్ అయిపోతే అయిపోయినట్టే సక్సెస్. అలా కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. ఆ లక్కీ వీడియో పడే వరకు మనం కష్టపడాల్సిందే, డైలీ వీడియోస్ పోస్ట్ చేయాల్సిందే, మంచి కంటెంట్ ఇవ్వాల్సిందే, ఏదో ఒకటి నచ్చుతుంది ఆడియన్స్కి, అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. అనలిటిక్స్లో 6000+ వాచ్ అవర్స్ వస్తుంది, ఎర్న్లో 19+ అవర్స్. ఫస్ట్ థింగ్ అండి, ఇక్కడ అనలిటిక్స్లో మీకు చూపించేది షార్ట్స్కి లాంగ్ వీడియోస్కి కలిపి వచ్చిన వాచ్ అవర్స్ ఒకటి. అలాగే ఎర్న్ ఆప్షన్లో మనకి కలవడానికి, ఒకవేళ మీకు లాంగ్ వీడియోస్కే వచ్చినాయి అనుకుందాం ఆ అవర్స్ అన్నీ, ఎర్న్ ఆప్షన్లో కలవడానికి ఈజీగా 1 week to 10 days పడుతుంది. సో అది కలిసే వరకు వెయిట్ చేయడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. థంబ్నెయిల్ పిక్ని కమ్యూనిటీ ట్యాబ్లో ఎలా పోస్ట్ చేయాలో చెప్తారా? థంబ్నెయిల్ పిక్ అంటే మనకి 16:9 రేషియోలో ఉంటుంది. మనం కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడానికి 1:1 రేషియోలో తీసుకోవాలండి, అంటే స్క్వేర్ షేప్లో ఉన్నదాన్ని తీసుకోవాలన్నమాట. అప్పుడు మనం ఈజీగా పోస్ట్ చేయగలుగుతాం. ఇదివరకు పోస్ట్ అయ్యేది, బట్ ఇప్పుడు అవ్వట్లేదు అనుకుంటా నాకు తెలిసి, లేదంటే అవుతుందో, నేను ట్రై చేయలేదు. నేను ఏదైనా స్క్వేర్ పోస్ట్లే చేస్తానండి. ఒకవేళ అవ్వకపోతుంటే మీరు సేమ్ థంబ్నెయిల్ని 1:1 రేషియోలో క్రియేట్ చేసుకోండి, సరిపోతుంది. నా ఛానల్లో 3 year old ఎడిట్ ఛానల్ పెట్టాను, ఇప్పుడు ఫ్యాక్ట్ ఛానల్ స్టార్ట్ చేస్తున్న ప్రాబ్లం ఉంటుందా? మీ ఛానల్లో మీరు ఏమైనా పెట్టుకోవచ్చండి, ఆడియన్స్కి నచ్చేలాగా వీడియోస్ ఉంటే చాలు, అంతే. ఏదైనా పెట్టుకోవచ్చు, మానిటైజేషన్ కూడా అవుతుంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ గురించి వీడియో చేయండి, అకౌంట్ క్రియేట్ చేసే దగ్గర నుంచి మానిటైజేషన్ వరకు. ఖచ్చితంగా చేస్తానండి, మానిటైజేషన్ వచ్చాక ఖచ్చితంగా చేస్తాను, ఇంకా రాలేదు ఇన్స్టాలో. నేను ఛానల్ నేమ్ మార్చాను, కానీ వైటీ స్టూడియోలో నేమ్ చూపిస్తుంది, యూట్యూబ్కి వెళ్ళి ఓపెన్ చేస్తే ఓల్డ్ నేమ్ చూపిస్తుంది, ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఛానల్ నేమ్ అనేది క్రోమ్లో చేంజ్ చేసుకోవచ్చండి. క్రోమ్లో డెస్క్టాప్ సైట్లో పెట్టి మీరు చేంజ్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా అప్డేట్ అయిపోతుంది. ఇన్కేస్ అవ్వలేదు అంటే మీరు సరిగ్గా చేయలేదేమో చూసుకోండి, సేవ్ అదే పబ్లిష్ చేయలేదేమో సేవ్ చేశాక అనేది చూసుకోండి ఒకసారి. అండ్ ఒక్కొక్కసారి ఇక్కడ చేంజ్ అయ్యి అక్కడ అవ్వలేదంటే అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది, మీకు కొన్ని డేస్ కూడా కొన్ని వీక్స్ కూడా పట్టచ్చు. మీకు ఓల్డ్ ఛానల్ నేమ్ సెర్చ్ చేస్తే కూడా కొత్త ఛానలే రావచ్చు, అలా కూడా ఉంటుంది. అది అప్డేట్ అయ్యే వరకు వెయిట్ చేయటమేనండి. మీరు కరెక్ట్గా చేసుంటే అవుతుంది ఖచ్చితంగా, ఏం కంగారు పడాల్సిన పని లేదు. ఛానల్లో కవర్స్ పెట్టి రన్ చేస్తుంటే కాపీరైట్ క్లెయిమ్స్ వస్తాయి చెప్పారు ఒకసారి, బట్ కొన్ని ఛానళ్ళు చేస్తున్నారు సిస్టర్. నాకు కవర్ సాంగ్ చేయాలని ఇంట్రెస్ట్, నా సైడ్ సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. నేను కవర్ సాంగ్స్ చేసే వాళ్ళకి కంపల్సరీ ఇది వస్తుందండి, ఇది కాపీరైట్ వస్తుంది, ఎవరికైనా వస్తుంది. అది కవర్ సాంగ్స్ చేసే వాళ్ళకి ఎవరికైనా కాపీరైట్స్ వస్తాయి కంపల్సరీ, అది మాత్రం వాళ్ళకే రెవెన్యూ వెళ్తుంది. మీరు జస్ట్ పాపులారిటీ కోసం పెట్టుకోవచ్చు అంతే. వైటీ స్టూడియో డాష్బోర్డ్లో 28 days వాచ్ టైం మాత్రమే యాడ్ అవుతుంది కదా, తర్వాత టైం యాడ్ అవ్వదా? డాష్బోర్డ్లో కాదండి చూసుకోవాల్సింది, ఎగ్జాక్ట్ వాచ్ అవర్స్ ఎక్కడ చూసుకోవాలనేది నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. యాడ్సెన్స్ అకౌంట్ అండ్ బ్యాంక్ అకౌంట్ ఒకరిదే ఉండాలా? యాడ్సెన్స్లో ఇచ్చే నేమ్ బ్యాంక్ అకౌంట్లో ఉండాల్సిన నేమ్ సేమ్ ఉండాల్సిన పని లేదండి, వేరేగా కూడా ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అప్లోడ్ చేసిన షార్ట్కి వ్యూస్ రాకపోతే డౌన్లోడ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయొచ్చండి, ఏం కాదు. షార్ట్స్లో నేమ్ వచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదు, అప్లోడ్ చేయొచ్చు. సో ఇది వచ్చి సెకండ్ పార్ట్ ఆఫ్ డౌట్స్ వీడియో అండి. నేను నెక్స్ట్ పార్ట్లో మిగతా క్వశ్చన్స్ చెప్తాను, మిగతా క్వశ్చన్స్కి రిప్లైస్ ఇస్తాను.